హాయ్ ఆల్, ఇది మా విలేజ్. అంటే మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇవంతా కర్రపెండలం. మీకు ఐడియా ఉంది కదా, కర్రపెండలు ఉంటారు, పిండి పెండలు ఉంటారు. ఆ మొక్కలు ఇవన్నీ ఇక్కడంతా వేసుకున్నారు. వ్యవసాయం పండిస్తారు ఇక్కడ. అంటే ఇది వేరే వాళ్ళది, మాది కాదు. మేము ఇక్కడ ఆపోజిట్లో ఇల్లు కట్టుకున్నాం. ఇంకా చూడండి, ఇవన్నీ అరటి చెట్లు. ఇది ఏందో పువ్వు అన్నారమ్మ, మర్చిపోయాను. ఇది దబ్బకాయ చెట్లు. ఇదేమో శంఖం పూలు, శంఖం. ఇది మల్లె చెట్టు. ఇది బొండు మల్లె చెట్టు. నందివర్ధనం, ముద్ద నందివర్ధన. ఇదేమో మందారం, రేఖ మందారం, పింక్ కలర్లో ఉంటుంది. చిన్నప్పుడు వేసాం, చాలా చిన్నగా ఎవరో గిఫ్ట్ ఇస్తే అది వేసాం. చక్కగా పెద్ద మొక్క అయిపోయింది. ఇదేమో ముద్ద ఎర్ర మందారం. ఇది కూడా చిన్నప్పుడుదే, చిన్న దాంట్లో గిఫ్ట్ ఇచ్చారు. దాన్ని ఇలా వేస్తే అది పెద్దదైంది. మా పిల్లలకి బర్త్డేకి వెళ్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు. ఆ గుర్తుగా ఇలా వేసుకున్నాము. ఇది విరజాజి చెట్టు. విరజాజ కాదు, కాడమల్లి చెట్టు. కాడమల్లి. ఇక్కడ బాగా వర్షం పడిందండి, అందుకే ఇలా ఉంది. పువ్వులు అవి లేవు. తులసి. ఇది తులసి అయితే ఇంకా మరి వనమే, పెద్ద వనం. ఇది మల్లి చెట్టు, కట్టేసి ఉంచాము. కరివేపాకు చెట్టు, కొబ్బరి. ఇంకా ఇవన్నీ వెయ్యాలి కిందన, తెచ్చి ఉంచాము. ఇది నందివర్ధన చెట్టు. ఇది ఖర్జూరం చెట్టు. కనకాంబరాలు అవి కూడా అక్కడక్కడ వేసాము. అక్కడ వచ్చేసి దొండ పథకం అని చెప్పి అలా పెట్టాము. అది ఇదంతా మామిడి చెట్టు. ఆల్రెడీ నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను, అది మొత్తం మామిడికాయలు అవి ఎలా ఉన్నాయని. I whisper in the air, humming softly to the leaving. I see a flame inside me, shining on the streets of mine. My soul was weakening. I found you, my world is now complete. I thought it was. తులసి. ఇవన్నీ తులసి చెట్లే. తులసిలోనే పొన్నగంటి కూర. ఇదంతా చాలా ఇంకా లోపలికి పొన్నగంటి కూర. ఇదిగండి, ఇది మా ఇల్లు, అమ్మ వాళ్ళది. సింపుల్గా ఇలా కట్టుకున్నారు. జస్ట్ ముందున కూర్చోడానికి ఇలా వేశారు. పాతకాలంలో అరుగులు ఉంటాయి కదా, అలా కావాలని ఇలా అరుగు వేసుకొని ఇక్కడ కుర్చీలు వేసుకున్నారు. ఒక ట్యాప్ పెట్టుకున్నారు. ఇది ఎంట్రన్స్. ఇంట్లోకి చాలా చిన్నది. ఇలా రాగానే ఇటువైపు ఇలా మెట్లు, మేడ మీదకి. ఇక్కడ వాష్రూము. ఇటువైపు ఇది బెడ్, ఫోల్డబుల్. ఇక్కడ సింపుల్గా దేవుణ్ణి పెట్టుకున్నారు.
ఇవన్నీ మా చెట్లువేనండి, పువ్వులన్నీ మా చెట్లువే. చక్కగా ఇవన్నీ వస్తేలాగా. ఇదే హాలు, ఇదే బెడ్రూము, ఇదే కిచెన్, మొత్తం రూమ్. ఇలా అన్నీ ఇక్కడే పెట్టుకున్నారు. ఇదే హాలు, ఇక్కడే బెడ్ వేసుకుంటాము. ఇంకా కిచెన్ కూడా ఇక్కడ. ఇక్కడ అన్ని కిచెన్ అన్నీ పెట్టుకుంటారు. ఇదంతా క్లోత్స్ పెట్టుకుంటారు, కబోర్డు, చిన్న బీరువా. ఇదంతా సన్ సైడ్ మీద యూజ్ లేనివన్నీ ఎప్పుడో యూజ్ చేసామన్నమాట, అవన్నీ పెట్టుకున్నారు. ఇక్కడ చిన్న ఏసీ, ఇందులో ఒక 2 ఫ్యాన్స్. ఇది రూమ్. అంతా చిన్న మొత్తం ఇంటి చుట్టూ స్పేస్ వదులుతారు కదా, అలా కొంచెం స్పేస్, అలా ఒక మనిషి వెళ్ళేటట్టు అలా స్పేస్ వదులుకున్నారని చెప్పి. ఇవన్నీ ఫీల్డ్సేనండి. సో ఫీల్డ్స్ మధ్యలో ఇలా ఇల్లు అనమాట. చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది మొత్తం అంతా. ఇదేనండి మా హౌస్ టూర్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.